ప్రభునామంలో మీ అందరికీ ఆ డైరెక్టర్ మీరు పూజ చేస్తా ఉంటే కొంచెం హుషారుగా ఉంటుంది. మంచిది. ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ మధ్యాహ్న భోజన పథకం తదనంతరం వాక్య పరిచర్యను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరినీ ప్రభునామములో అభినందిస్తున్నాను. భోజనం తర్వాత కనపడని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నారు తెలియదు, కానీ మరి ప్రారంభించేలోపు దయచేసి స్థానికంగా ఉన్నవారు మందిరానికి రావాల్సిందిగా సహోదరులు ప్రకటన చేశారు. ఆ మేరకు రండి. బయట ఉన్నవాళ్ళు ఇంకా లోపల ఖాళీ ఉంది, వస్తే బాగుంటుంది. మీరు వినడానికి అనుకూలంగాను చెప్పడానికి ప్రోత్సాహకరంగాను ఉంటుందని భావిస్తున్నాను. ఈ సమయంలో దేవుని గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము ఉదయం నెహెమ్యా గ్రంథ ధ్యానాన్ని మనం చేశాం. ఆ ధ్యానానికి మనం పేరు పెడితే ఇలా పెట్టాలి: 1 గంటలో 6 అధ్యాయాలు. దాదాపు 6 అధ్యాయాలు ఉన్న సంగతులు 1 గంటలో మనం ధ్యానం చేశాం. 1 hour ఇన్ యాంటబే అని ఒక స్టోరీ ఉండేది ఇస్రాయేల్ మధ్య. 1 గంటలో వాళ్ళు యాంటబే అనే ప్రాంతానికి వెళ్ళి శత్రు సైన్యంలోనికి వెళ్ళి వాళ్ళ మనుషులను తెచ్చేసుకున్నారు. అలాగా ఇస్రాయేల్ చురుకైన వారు. మీరు కూడా చురుకైన వారే, గంటలో వినేశారు. నేను చెప్పడం కంటే మీరు వినడం చాలా రంజుగా ఉంది. మీ ఆసక్తిని అభినందిస్తున్నాను. ఈ సమయంలో మనం 2వ భాగాన్ని ధ్యానం మరలా చదువుకుందాం. అదే అధ్యాయం అదే వచనం అంటే అదే పదే అంటారు దీన్ని. చూడండి, అదే అధ్యాయం అదే వచనం మరోసారి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలందరినూ తమ పట్టణములందు నివాసము చేసిరి. ఇది నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 73వ వచనం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకిచ్చిన మీ లేఖన సరళిని బట్టి వందనాలు. సరళీకృత లేఖన ఉపదేశం, మీ మాధ్యమం, మీ విధానం, అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లేఖనాలు మేము ఆలకించడానికి, లేఖన రేఖ దాటిపోకుండా మేము కట్టుబాటు కలిగి ఉండడానికి మీరు మాకు ఇవ్వని ఉన్న హెచ్చరికలను బట్టి స్తోత్రాలు. చదువున్న లేఖన భాగాలను దీవించండి. ముందు ధ్యానం చేయబోతుండగా మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. పిల్లోళ్ళు అరుస్తున్నారు అంటే ఇలా చెప్తేనే అర్థం అవుద్దని నేను ఈ భాష వాడుతున్నా. అయ్యా, పిల్లలు బయట తీసుకెళ్ళనమ్మా. అమ్మయ్యా, బయటికి వెళ్ళండి. మంచిది. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నెహెమ్యా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రత్యేకమైన పుస్తకం. ఇది పని పుస్తకం అనాలి. వర్క్ బుక్ అంటారు కదా, ఉద్యోగస్తులకు వర్క్ బుక్ ఉంటుంది. అలాగే విశ్వాసులకు కూడా వర్క్ బుక్ ఉంది. పని గ్రంథం. పని పాటలు లేని మనకు దేవుడు ఆయన సన్నిధిలో పని ఇచ్చాడు. పనిపాటలు అంటే బయట పనిపాటలు లేవని కాదు నా ఉద్దేశం. దేవునిలో, దేవుని పరిచర్యలో
పనిపాటులు లేకుండా మనం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభు అనే దేవుడు పరిచర్యలో మనం పని కలిగి ఉండాలి అనే హెచ్చరికలు ఆయన చేస్తూ ఈ గ్రంథాన్ని, నెహెమ్యా గ్రంథాన్ని పాత నిబంధన గ్రంథంలో ఉంచాడు. అందుచేత ఈ గ్రంథంలో మనకు కనబడేది ఏమిటంటే పనివాడు ఇద్దరు కనిపిస్తారు. వర్క్ అండ్ వర్క్ మ్యాన్షిప్, వర్కర్ అండ్ వర్క్, పనివాడు కనిపిస్తారు. యేసుక్రీస్తు కూడా తను ఎలా పరిచయం చేసుకున్నాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 5వ అధ్యాయంలో తన పరిచయాన్ని, తన తండ్రి పరిచయాన్ని చేస్తున్నాడండి ప్రభు. ఎలా చేస్తున్నాడో చూద్దాం. 5:17 చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ప్రభు చెప్తున్న మాటలు ఇవి. నా తండ్రి ఆఫీసరు, నేను కూడా ఆఫీసర్నే, ఇలా చెప్పుకోవడం మనం ఇష్టపడతాం. నా తండ్రి అంతటి వాడు, నేను కూడా దాదాపు అంతటి వాడనే అని చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. ప్రభు చెప్పుకుంటున్నాడు, నా తండ్రి పనివాడు, నేను కూడా పనివాడిని. నా తండ్రి కష్టపడి పని చేస్తాడు, నేను కూడా కష్టపడి పని చేస్తాను. ఎంత గొప్ప పరిచయం అండి! ఎవరు చెప్పేది ఇవి? దేవాది దేవుడు మానవుడుగా ఈ లోకానికి రాగా ఆయన చెప్తున్న మాటలు ఇవి. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను కూడా చేస్తున్నాను. పని ప్రియులం, పని ప్రేమికులం. పని మా గుండె చప్పుడు. పని చేయడం మాకు అలవోక, మాకు అలవాటు అని చెప్పకనే చెప్పడం. అందుచేత దేవుడు ఒక విచిత్రమైన ఒక శబ్దాన్ని మనలోనే కలిగిస్తున్నాడు. మనం మన గుండె మీద చేయి పెట్టుకుని వింటే, కొన్ని స్టెప్ పెట్టి వింటే, ఆ శబ్దం మామూలుగా పిల్లలకు టీచర్లు ఏమని చెప్తారు? లబ్డబ్ లబ్డమ్ అని చెప్తారు. ఒక విశ్వాసిగా ఈ వచనం చదువుకుని 5వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం చదువుకుని మన గుండె మీద చేయబెడితే శబ్దం ఇలా వినబడుతుంది మనకు. లబ్డబ్ కాదు, వర్క్ 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 వర్క్. ఒరే, నేను పని చేస్తున్నాను రా, మీరు కూడా పని చేయండి అని గుండె మనకు చెప్తున్నా. అది గుండె గాథ, గుండె ఘోష, గుండె ధ్వని, గుండె శబ్ద తరంగం. మనమే గుండెలు తీసిన బంటులం, పెద్ద లెక్క చెయ్యం. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నాను. దేవుడు ఆదికాండం మనం ఓపెన్ చేయంగానే దేవుని ప్రత్యక్షత ఎలా కనిపిస్తుందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశంలోను పనిలో కనిపిస్తున్నాడు. ఇలా బొమ్మలాగా నిలబడి కాదు, బల్లేమో బాకో పట్టుకుని ఇలా కనబడ్డం కాదు, పని చేస్తూ ప్రత్యక్షమవుతున్నాడు. అందుచేత ప్రభు ఏం చెప్తున్నాడు? నా తండ్రి ఇది అందుచేత మనం పనివారుగా, స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా వయస్సు ఉన్న వాళ్ళైనా, మనం తప్పనిసరి పని ఏమిటంటే దేవుని పనిలో భాగస్వామ్యం.
పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదో ఒక క్రమంలో, ఏదో ఒక రీతిలో, ఒక నిర్దిష్టమైన, సమగ్రమైన, ఖచ్చితమైన, రాజీ లేని, మార్పు లేని తప్పనిసరి పని, పరిచర్యలో మనము కలిగి ఉండాలి. ఇందుకు ప్రోత్సాహం ఏమిటి? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును మేము పని చేసి బతికే వాళ్ళం అన్నా అని ఎవరంటున్నారండి? యేసుక్రీస్తు అంటున్నాడు. పని చేసి బతుకుతామండి మేము. మా నాన్న కూడా అంతే. ఇదివరకు నుండి ఆయన పనివాడు. నేను ఆయన కొడుకుని, నేనును చేయుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, పౌలు కూడా ఇదే మాట రాస్తున్నాడు. రోమా సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. రోమా 12:8 అన్నా, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలో, అబ్బా ఎంత గొప్ప పని అండి, పని కలిగి ఉందము. అసలు ఇది ఫ్రేమ్ కట్టి మన ఇళ్లలో పెట్టాలి. మన ఇళ్లలో ఉండే మాటలు ఎక్కువ ఏముంటాయి? ఏ స్వస్థపరచును, ఏ సురక్షించును, ఇవే. మీ పిల్లలను దీవించును, ఇదే అందరూ ఆశించేది. బైబిల్ చెప్పేది ఏమిటి? పని కలిగి ఉండాలి. అవి ఇస్తాడు దేవుడు, అవి దేవుడు దూరం చేయడు. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించటను పని కలిగి ఉందము. పని లేని వాళ్ళుగా, ఆత్మీయ జీవిత నిరుద్యోగులుగా ఉండడానికి వీల్లేదు. స్త్రీలైనా పురుషులైనా పూనుకొని, లైన్లోకి వచ్చేయండి, ఆనుకొని మనసు కలిగి పని మిక్కిలి గొప్పదని భావించి బాగు చేసి, చెప్పండి, బాగు చేసి బీటలు లేని గోడ కట్టాలి. పనితనం, ఇది పనితనం. ఏమండి, ఇది పనితనం. తనతనం, తనతనం అంటే ఆయన స్వభావం. ఇది పనితనం, తనతనం. మనం పనితనం కలవారుగా ఉండాలి. సోమరిపోతులుగా, పని లేని వారుగా ఉండడానికి వీలు లేదు. ఎవరిని పిలిస్తే వెళ్ళి వాక్యం చేద్దామంటే ఎవరు పిలవటం లేదన్న. ఎందుకు పిలుస్తారు? అంత గొప్ప మనల్ని పిలవరు. మనమే వెళ్ళాలి, మనమే వెళ్ళాలి. మీరు చూడండి, లేఖనాల్లో స్వస్థత కొరకు ప్రభుని పిలిచారు, కానీ వాక్యానికి ఎప్పుడు పిలవాలి ప్రభుని? ఉందా మీకు ఏమైనా రెఫరెన్స్ వాక్యానికి పిలిచినట్టు? ఆయనే వెళ్ళాడు వాక్యానికి. నా కుమార్తె చావు సిద్ధంగా ఉందని ఒక ఆయన పిలిచాడు. నా ప్రియుడైన దాసుడు చావు సిద్ధంగా ఉన్నాడు మరొకటి పిలిచాడు. మా అత్తగారు ఇంకా దస్తావేలు సంతకాలు పెట్టలేదయ్యా, కొంచెం ఊపిరి వస్తే సంతకం పెట్టి చచ్చిపోయిన పర్వాలేదు అన్నట్టు. అత్తగారు బాగోలేదని పేతురు వాళ్ళ అత్త మీద అంత మమకారం, పిలిపించుకున్నాడు. మంచిది, సంతోషం. రోగాలు పోవడానికి పిలిపించుకున్నారు, కానీ వాక్యం వినడానికి ఎవరన్నా ప్రభుని పిలిచినట్టు ఉందండి బైబిల్లో? ఇక అంతకంటే గొప్పవాళ్ళు మనం పిలవడానికి ఏమండి? పిలవరు. మనం వెళ్ళాలి, మనం వెళ్ళాలి. వీధులలో చెయ్యాలి. అక్క బాగున్నారా, అన్న బాగున్నారా, పలకరించాలి.
పని కలిగి ఉండడం అంటే అది. పని కలిగి ఉండాలి. పని లేని వారుగా, పని లేనివాడు, ఏమండి, పని లేనివాడు పూర్తి చేయండి మీరు, డాష్ 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 మీరైనా పూర్తి చేయొచ్చు. పని లేనివాడు పనికి మాలినవాడు. అది లైన్లోకి వస్తున్నారు. పని లేనివాడు పనికి మాలినవాడు. పిల్లను కూడా ఎవరానికి అట్టోడికి. మరి దేవుడు ఎలాగ అపాయింట్మెంట్ ఇస్తాడండి? పని చెయ్యాలి. మీకు తెలుసు వెంకటరెడ్డి అని. ఎక్కడ వెంకటరెడ్డి అనుకుంటున్నారు? ఇక్కడ మన ప్రాంతం వెంకటరెడ్డి కాదు, బయ్యారం. మా సంఘం నుంచి పంపించాం మేము వెంకటరెడ్డిని పరిచర్యకి. అన్నా మరి అక్కడికి వెళ్ళి ఎలా చెయ్యాలి అన్నాడు. ఒక మెగాఫోన్ కొనిచ్చాం, కరపత్రికలు ఇచ్చాం. ఈ పంచుకుంటూ సువార్త ప్రకటించు, మొదట ఎల్లందులో ప్రకటించు, మీ ప్రాంతంలో ప్రకటించు, విస్తారంగా వాక్యాన్ని చెప్పు అని చెప్పడం జరిగింది. మెగాఫోన్ ఏమిటంటే, ఇల్లందులో ఉద్యోగస్తులు తల్లి గర్భంలో వాళ్ళు ఉన్నదేమో 9 నెలలే, కానీ భూగర్భంలో 35 ఏళ్ళు ఉన్నాడు ఆయన. అంటే ఉద్యోగం భూగర్భంలో, కోల్ మైన్స్ అయ్యి భూగర్భంలో ఉద్యోగం. భూగర్భంలో 30 సంవత్సరాలు పనిచేశాడండి. తల్లి గర్భంలో ఉంది 9 నెలలే, 9 నెలలకు బయటకు వచ్చాడు. భూగర్భంలో 30 సంవత్సరాలు ఉద్యోగం చేశాడండి ఆయన. రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన డబ్బులు లోంచి 10వ వంతు కొంత దేవునికి ఇచ్చిన తర్వాత, దేవుని సేవకు ఎవరైనా మంచి అనుకూలమైన వ్యక్తి దొరికితే, నేను ఈ డబ్బుతో మందిరం కట్టి పెట్టాలి అని డబ్బు దగ్గర పెట్టుకున్నాడు, కొంత అమౌంట్. ఇతను సువార్త ప్రకటిస్తుంటే ఇతను ఆసక్తి చూచి బయ్యారం వచ్చి మందిరం కట్టించాడండి. ఆ మందిరం ఓపెనింగ్కి నేను హైదరాబాద్ నుంచి బ్రదర్ డేవిడ్, జోబ్దాస్ డేవిడ్ ఇద్దరు వెళ్ళాం. పని కలిగి ఉంటే పరిస్థితులు కలిసి వస్తాయి. అది మళ్ళీ చెప్పనా, మీరు వన్స్ మోర్ అనకపోయినా, పని కలిగి ఉంటే పరిస్థితులు కలిసి వస్తాయి. మన సామెత ఏమిటి? కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడు. అది మన సామెత. బైబిల్ చెప్పే సామెత ఏమిటి? పని కలిగి ఉంటే పరిస్థితులు కలిసి వస్తాయి. పని కలిగి ఉందాం. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. ఎంత గొప్ప గంభీరమైన స్టేట్మెంట్ అండి. మేం పని అని చెప్పకనే చెప్పడం. ఈ క్రమంలో నెహెమ్యా గ్రంథం అంతటిలో మనకు పనివాడు కనిపిస్తాడు. పని ఏమిటి? యెరూషలేము ప్రాకారాల్ని మరలా కట్టడం, కట్టుదిట్టం చేయడం. పనివారు ఎవరు? నెహెమ్యా ప్లస్ అని చెప్పాలి. నెహెమ్యా ప్లస్ అంటే నెహెమ్యాతో పాటు ఇశ్రాయేలీలు వాళ్ళు పరిచర్య చేశారు, పని చేశారు. ఈ క్రమంలో మనం చదువుకున్న 7వ అధ్యాయం 73వ వచనంలో ఏం రాయబడింది? ఇశ్రాయేలు అందరిను తమ తమ పట్టణములో నివాసము చేసిరి. ఈ నివాసం చేయడానికి కారణాలు ఏమిటి అంటే, అంతకుముందు నివాసం చేయలేదు, ఇప్పుడు నివాసంలోకి వచ్చారు. అంతకుముందు ప్రవాసంలో ఉన్నారు, ఇప్పుడు నివాసంలో ఉన్నారు.
తమ తమ పట్టణము నివాసము చేశారు. 6 అధ్యాయాల్లో ఏం చూసాం మనం? ఏమండి, ఇశ్రాయేలు ఎలా పనిచేశారు? పూనుకొని ఆనుకొని మనస్సు కలిగి పని మిక్కిలి గొప్పదని భావించి బాగు చేసి చెత్త తొలగించి బీటలు లేని గోడ కట్టగా ఇశ్రాయేలు అందరినూ తమ తమ పట్టణముల్లో నివాసము చేసింది. అదండి సీక్రెట్. సెటిల్ అవ్వాలంటే సీక్రెట్ అది. ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్నాం మనం సేవకులుగా. పల్లెలు చిన్నవి, ప్రాంతాలు అంత అనుకూలంగా లేకపోవచ్చు ప్రయాణాలకు. మనుషులు అన్నా మీ సంఘంలో ఉద్యోగస్తులు ఉండరా? ఇదండి చూసేది. ఉద్యోగస్తులు ఉండరన్నా? మా సంఘంలో బొత్తి కన్నా సప్పట్లే కానీ సందాలు ఇవ్వన్నా అంటున్నాడు ఒక ఆయన. దీన్ని బట్టిగా దేవుడు దీవించేది. దీన్ని బట్టి కానే కాదు, నమ్మండి మాట. మనం ఎక్కడ ఉంటామో అక్కడికి వసతులు వనరులు ఇచ్చేవాడు దేవుడు. అడవి కావచ్చు కాక అంతఃపురంలో లేని వసతులు అడవిలో ఇవ్వగలిగిన దేవుడు. ఎడారులో సెలయేర్లు కలిగించగలిగిన వాడు ఆయన. ప్రియులరా, అయితే మన వైఖరి, సేవా వైఖరి తిరుగులేనిదిగా ఉండాలి సుమా, తిరుగులేనిదిగా ఉండాలి. ప్రారంభ దినాల్లో ఆది సంఘంలో ఇశ్రాయేలీయులు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, అందరూ యెరూషలేములోనే సెటిల్ అయ్యారు. దెర్ ఆర్ సెటిల్డ్ ఇన్ జెరూసలేం. ఏ స్పీకర్ని పిలిచేవాళ్ళన్నా యెరూషలేం వెళ్ళాలి. క్రైస్తవ ఉద్యమ మహాసభలు, దైవర్తమానికులు, బ్రదర్ పీటర్, పేతురు యెరూషలేం, ఫిలిప్పు యెరూషలేము, పౌలు యెరూషలేము. ఇక అందరు యెరూషలేమే. కారణం ఏమిటి? అందరు యెరూషలేంలో ఉన్నారు. యెరూషలేము సేవా రాజధాని అయింది. యెరూషలేము సంఘ పరిచర్య రాజధాని అయింది. ఎందుకంటే ఫెసిలిటీస్ బాగున్నాయి కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 8వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం. యెరూషలేములో సంఘమునకు హింస కలిగినందున అనుంది. హింస ద్వారా వారేమయ్యారండి? చెదరిపోయిరి. యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. చెదరిపోయిన వారు ఏం చేశారు? 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రచురించుచు సంచారము చేసి నుండి, మామూలుగా అయితే సమరయ్యకి ఎవరు వస్తామన్నా బస్సులు ఉండవు, బళ్ళు ఉండవన్నా మామూలు పని కాదు అనే ప్రాంతం అన్నమాట. యెరూషలేములో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి ఇల్లు దొరికిందన్న మాకు యెరూషలేములో. మేము చూస్తుండగా ఎంత మంచి ఇల్లు అంటే, గదులు బాగున్నాయన్నా, మున్సిపాలిటీ నీళ్ళు వస్తాయన్నా, పక్కనే బడి అన్నా, దగ్గరలోనే బస్ స్టాండ్ అన్నా, అడిపోతే మాంసం కొట్టన్నా, ఇటు వస్తే చేపల మార్కెట్ అన్నా, ఇన్ని బరీగా ఇంత తిని బయటికి వెళ్ళగలమండి. దేవుడు చెదరగొట్టాడు. చెదరిపోవడం సహజం. చెదరిపోయిన వారు సువార్త ప్రకటించారు. చెదరిపోవాలి, కానీ చెడిపోకూడదు. చెదరిపోయిన వారు చెడిపోయిన వారు కాదు.
వారు సువార్త ప్రకటించారు, పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. దేర్ ఇస్ ఎ బ్రేక్ త్రూ. సమరయ పట్టణాల్లో, యూదయ ప్రాంతాల్లో. అందుచేత నెహెమ్యా కూడా పడైన ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య జరిగించాడు. అందుచేత పరిచర్యకు దూరాన్ని మనము లెక్క వేయడానికి వీలు లేదు. దేవుని పిలుపును లెక్క వేయాలి. వీ హ్యావ్ టు వెయిట్. ప్రభు పిలిచినప్పుడు దూరం కాదు. అక్కడ ఏమొస్తాయి? అందరూ బీదలేనన్నా. గుర్తుపెట్టుకోండి ఒక మాట, సంఘములో పేదలు ఉంటారు కానీ సంఘము పేదది కాదు. ఇట్ విల్ నెవర్ బి ఎ పూర్ చర్చ్. పేద సంఘం అన్నా అనే మాట వాడకూడదు. ఆ ప్రయోగం మంచిది కాదు. పేద సంఘం అంటే అర్థం ఏంటి? పేద దేవుడు అన్నా మా దేవుడు, మరి ఎస్సీ బీసీ ఎస్టీ అన్నట్టు. మా దేవుడు పేద దేవుడు అన్నా అని దేవుడు పేదోడుగా ఉంటాడండి. సంఘం ఎవరు? సంఘము అను ఆయన శరీరము. కొలసీ పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. సంఘము ఆయన శరీరం అయితే పేద శరీరం ఎట్లా అవుద్దన్నా? పేద శరీరం ఎట్లా అవుతుంది? సంఘములో పేదలు ఉంటారు, సంఘములో పేదవాళ్ళు ఉంటారు, సంఘములో లేని వాళ్ళు ఉంటారు. కానీ సంఘం పేదది కాదు. సంఘం పేదది కాదు. మనకు తెలియని నిధులు ఉంటాయి, మనకు తెలియని గుప్త నిధులుంటాయి. ఆశ్చర్యపోతాం, మనం ఆశ్చర్యపోతాం. పని మాత్రం మనం ఒళ్ళు దాచుకోకుండా, సోమరితనం లేకుండా, త్యాగంతో పనిచేస్తే అది ఏ ఊరైనా ఎలాంటి వసతులు లేని ఊరు కావచ్చు గాక, అది దేవుడు చెప్పిన ఊరు. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ మెన్షన్డ్ బై గాడ్. చెప్పిన ప్రాంతం మనం వెళ్ళేది, మనం పని చేసేది. నీకు ఫెసిలిటీస్ లేవు, మరి దేవునికి ఎలా ఉంటాయండి? అక్కడ దేవుడు ఉన్నాడు మనకు. దర్ ఇస్ గాడ్. ఆయన సదుపాయాలు చేస్తాడు, సదుపాయాలు చేస్తాడు. ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియులరా, ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని సేవకులు ప్రపంచమంతటిలో ఆకలి చావు చచ్చిన సేవకుడు లేడు. రెడ్డింగ్తో రాసుకోండి మీరు కావాలంటే, మీ బైబిల్లో ఎక్కడ ఖాళీ ఉంటే. ఆకలి చావు సేవకులు చావరు, హతసాక్షులు అవుతారు. ఆకలి చావులు చనిపోయేది దేవుని సేవకులు కాదండి. రైతులు ఆత్మహత్య అంటున్నారు. నేలను నమ్ముకున్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ నింగిని నమ్ముకున్న వారు చేసుకోలేరు. జరగదది. మనము నింగి రైతులం. మనకున్న రైతు భరోసా, రైతు బంధు. చెప్పండి పథకాలు వరుసగా, నాకంటే మీకు ఎక్కువ తెలుస్తాయి. వీళ్ళది అమ్మ ఒడేమో, మనది అయ్య ఒడి. మనది అయ్యబడి. నమ్మదగిన దేవుడు ప్రియులరా. అందుచేత పనితనం చూపించాలి. ఎలా చేయాలి చెప్పండి?
భోజనానికి ముందు చెప్పిండ్రన్నా, ఇప్పుడేం గుర్తుంటుందన్నా? పూనుకొని ఆనుకొని మనసు కలిగి పని మిక్కిలి గొప్పదని భావించి బాగు చేసి చెత్త తొలగించి బీటలు లేని గోడ కట్టి వారు తమ పట్టణములలో నివాసము చేసిరి. సెటిల్ కాకేమవుద్దండి? సెటిల్ కాకేమవుద్ది? నిన్ను సెటిల్ చేస్తాడు, నీ పిల్లల్ని సెటిల్ చేస్తాడు. అడవిలో ఉంటే ఉండొచ్చు గాక. ఒక మాట చెప్పనా నేను, మీ గుండె జల్లుమంటుంది. గుండె అంటూ ఉంటే జల్లుమనకపోతే గుండె లేదని అర్థం. ఇద్దరు ఒక ఆడపిల్లలు ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? మామందపురమా? ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు, మిథ్యానారణ్యంలో కదా. ఇతరు ఎక్కడున్నాడు? మిథ్యానారణ్యంలో. ఇతరుకు ఉన్నదంతా ఆడపిల్లలే. పెళ్లి చేయాలి. ఇప్పుడు అడవి పిల్లకి సంబంధం వస్తుందండి ఎక్కడన్నా? అడవి పిల్లని ఎవరన్నా చేసుకునేది? ఏదో మార్కపురమో కంభమో కనిగిరి అయితే బస్సులు మస్తు. అడవి పిల్లని ఎవరన్నా చేసుకునేది అనరా? ఇతరు ఉద్దేశం ఏమిటో తెలుసా? నేను అడవిలో ఉన్నానుగా, నా దేవుడు ఊళ్ళో ఉన్నాడయ్యా. మయ్యా ఊళ్ళో ఉన్నాడు, నేను ఇక్కడున్నా, నాకేంటి దిగులు? వినండి, గుండె జల్లుమనే సంగతి చెబుతున్నా. ఇప్పుడు ఇతరు కూతురికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలో ఉండే అడవి పిల్లకు అంతఃపురము నుండి వచ్చింది సంబంధం. ఎవరు ఆ పెళ్లి కొడుకు? మోషే. ఏ matrimony.com అని ఇట్లాంటి సంబంధం చూడగలదా? చేతనవుద్దండి? దేవుడు నమ్మదగిన సంవత్సరాలు నారాయణ పాల్ గారు అడవిలో పనిచేశాడు. 35 ఏండ్లండి. హిందుస్థాన్ మోటార్స్ లో క్వాలిటీ కంట్రోలర్ ఆయన. గొప్ప ఉద్యోగం, గొప్ప బంగ్లా. అంటే అంబాసిడర్ కార్ల కంపెనీ. ఆ దినాల్లో అంతకు మించిన కారు లేదు. నేటికి కూడా అదే కార్ల రాణి, అదే చెప్పాలంటే. ఆ కంపెనీలో క్వాలిటీ కంట్రోలర్ ఆయన. కలకత్తా విడిచి కారడవి కోరుకున్నాడు. అడవిలో పనిచేశాడు. కొన్నేండ్లు ఫలితాలే లేకపోయాయి. 35 ఏండ్లు పనిచేశాడు. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి. ఇప్పుడు ఒకరోజు నాకు ఉత్తరం రాశాడు. తమ్ముడు, విశాఖపట్నంలో పెళ్ళి జరగబోతుంది మా అమ్మాయికి, మీరు పెళ్లి చేయాలి. శ్యామబన్న వాక్యం చెప్తాడు, మీరు రావాలి అని ఫోన్ చేశాడు. నేను అడిగాను, అన్న సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయికి? పెర్సి అమ్మాయి పేరు. అయ్యా, అబ్బాయి అమెరికాలో టూసన్ అనే ప్రాంతం ఉంది, అందులో ఉద్యోగం చేస్తున్నాడు. విశాఖపట్నం వాళ్ళది. పెళ్లి చెట్లయింది, పెళ్లి జరగబోతుంది, మీరు రావాలని చెప్పాడు. నేను తర్వాత ఉత్తరం రాశా ఆయనకి, అన్నా మీరు దేవుని కొరకు అడవిని కోరుకున్నారు. దేవుడు మీ పిల్లలకి అమెరికాని ఇచ్చాడు. మీరు కోరుకుంది అడవి దేవుని కోసం. మీ పిల్లలకు కూడా అడవిలో ఆయన ఏమిచ్చాడు? అమెరికా కోడలు. ఇప్పుడు అమెరికాలో ఒక ఉద్యోగి కోడలు, నమ్మదగిన దేవుడు. అన్నా మీరు అడవిని కోరుకుంటే మీ పిల్లలకు దేవుడు అమెరికా ఇచ్చాడు. మేము అమెరికా కోరుకుంటుంటే మా పిల్లలకి అడవి కూడా దొరకట్లా. అడవి పాలైన పిల్లలు, రోడ్ల పాలైన పిల్లలు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ మరి పరిస్థితి చూడలేము. ఆ జుట్టు, ఆ క్రాపు. ఇప్పుడు అదేంటో అలెగ్జాండర్ శిరస్త్రాణం లాగా ఉంటున్నాయి చూడు ఇప్పుడు క్రాపులు. ఒక వింత జంతువులు ఇంట్లోకి వస్తున్నట్టు ఉంటుంది, కానీ పిల్లలు వస్తున్నట్టు ఉండదు. జూలాగా ఉన్నాయి మానవ గృహాలు. మనం చూస్తున్నాం మన ఇళ్లలో.
కొబ్బరి మొత్తం అదంతా ఒలిచేసి కొంత వదులుతారు కొట్టడానికి, అలా ఉంటున్నాయి తలలో. మొత్తం గీకేసి మధ్యలో కొంత ఉంచుతున్నారు. ఏమిటో అది మన పిల్లలు వాళ్ళకు అండి. అడవి కూడా దొరకట్లే వాళ్ళకు. నమ్మదగిన దేవుడు బాబు అమ్మ. దేవుని కొరకు యథార్థంగా ఖచ్చితంగా రాజీ లేకుండా మనం పనిచేసినప్పుడు సెటిల్మెంట్ దేవుని వంతు. అది గుర్తుపెట్టుకోండి. సెటిల్ చేయడం దేవుని పని, అది దేవుని బాధ్యత. ఇట్ ఈస్ అవుట్లుక్ ఆఫ్ గాడ్. ఏడో అధ్యాయం చివరి భాగంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత వాళ్ళ వైఖరి మామూలుగా లేదండి. అవి చెప్పుకుని మనం ముగించుకుందాం. త్వరగా వేగంగా చెప్పేస్తాను నేను మీకు. 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైను, 8వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్ చూడండి. వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. 7వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్లో ఏముంది? తమ పట్టణంలో యందు నివాసము చేసిరి అని ఉంది. 8వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్లో ఏముంది? వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. సెటిల్ అయ్యారు. దే ఆర్ వెల్ సెటిల్డ్. కానీ సంఘాన్ని మర్చిపోలేదు. ఇది కట్టుబాటు, అది కట్టుబడి. 6 అధ్యాయాల్లో ఇది కట్టుబాటు. ఇవి కట్టుబాటు అధ్యాయాలు. ఎంత కట్టుబాటుగా ఉన్నంటే సంఘముగా కూడుకొనుట మానుట లేదు. నో ఆబ్సెన్స్, నో ఆబ్సెంట్. మనము లేని పరిచర్యగా ఆదివారం ఉండకూడదు. క్రమకూటాలు ఉండకూడదు. పరిశుద్ధ సంఘముగా కూడుకోవడానికి ఎగబడి తెగబడి తెంపు లేకుండా రావాలి. ఇది కట్టుబాటు, ఇది కట్టుబాటు. సంఘానికి రావడంలో దేవుడే కారణం కావాలి, మరొకరెవరూ కారణం కాకూడదు. వాళ్ళకు నీకు పడకపోవడానికి కారణం దేవుడా, నువ్వా? మనుషులను బట్టి దేవుణ్ణి పోగొట్టుకుంటారండి. ఇది ఎంత వెర్రితనం, ఎంత వెర్రితనం ఇది. ఒకడు సైకిల్ మీద వస్తున్నాడు, 10 రూపాయలు ఎగురుకుంటూ వస్తున్నాయి, గాలికి ఎగిరిపోతున్నాయి. వీడు చూచాడు, సైకిల్ స్టాండ్ వేశాడు, ఒక్కొక్క కాగితాన్ని పట్టుకున్నాడు అండి. 10 పదులు 100 దొరికింది ఆడికి. లెక్క పెట్టుకుంటే పెట్టపట్లాడే కాగితాలు. ఎవడు పారేసుకున్నాడే, ఆ గాలికి ఎగురుకొచ్చాయి అని చుట్టూ చూశాడు. ఎవరు కనపడలా ఆ ఎండలో. సర్లే ఎవరు కనపడలేదు, 100 దొరికినాయి అని జేబులో పెట్టుకున్నాడు. వెళ్ళి స్టాండ్ తీశాడు, సంచి లేదు స్టాండ్కి, అందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఈయన దొరికింది ఎంత? 100 రూపాయలు. పోయింది ఎంత? పడంది ఎవరితోనండి? పక్క సహోదరుడితో. పోగొట్టుకునేది ఎవరిని? దేవుణ్ణి. ఇది అంత వెర్రితనం అన్నా. ఇంత బతుకు ఇంటి వెనక చావడం అంటే ఇది కాదని మీరేమన్నా చెప్పగలరా? ఏ కారణం మన మందిరానికి మానుకోవడానికి నిలవదు గాక, నిలవదు. మందిరం మెదను వలిగేది ఏమండి? పళ్ళెం సొట్టపోయిందని అన్నం తినలేదంట ఒకడు. ఎవరికి నష్టం, పళ్ళానిక నీకన్నా? సొట్టపళ్ళేమో నాకు పెట్టేది. కడుపు కాలేదు ఎవరికి, పళ్ళానిక నీకా? నీ పళ్ళే బయటపడతాయి. సాయంత్రానికి సెలైన్ ఎక్కించాల్సి వచ్చింది. కళ్ళు తిరిగి కింద పడ్డాడు. షుగర్ కూడా ఉందన్న ఆయనకి అంటున్నాడు తర్వాత. ఎందుకే మరి అది ఆ బడాయి ఎందుకు? దేవుని మీద అలగడం న్యాయం కాదు. సంఘం దేవుని నుండి మనకు సంక్రమించింది.
ఇట్ ఈస్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. అందులో పడనవాడు నీకు ఎవరైనా ఉంటే ఉండొచ్చుగాక, దేవుడు పడకుండా ఉండకూడదు. నేను ఒకసారి కనిగిరికి దేవుని వాక్యం చెప్పడానికి వచ్చాను. నాతో పాటు సేవకులు వచ్చారు. వచ్చిన తర్వాత, అన్నా మరి మా దగ్గరికి నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వారం కానీ రావాలన్నా అన్నాను. నా కో స్పీకర్ని, ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం. ఆయన అన్నా ఆయన సాగదీశాడు. అవునన్నా చెప్పండి, ఈ వారం నెక్స్ట్ వీక్ వస్తారా, ఆ పై వారం వస్తారా, లేకపోతే ఏదో ఒక డేట్ మీరు చెప్పండి, ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నా మీ దగ్గరికి ఎవరెవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడన్న మా దగ్గరికి, ఆయనతో మీకు పడుద్దా అన్న? ఆయనతో మీకేం పేచీ లేదుగా, పరిశుద్ధాత్మకి మీకు పడదా అన్న? కూర్చుంటే ఏమైంది, వెళ్తాం పదండి అంటున్నాడు. దేవునితో మనక అండి పోటీ? మనం వెలిగేది ఎవరి మీద? దేవుని మీద. మనం పుట్టిందే దేవుని పని కొరకు అనేది ఇంతకాలానికి అర్థమైంది మనకి. చాలా కాలం మనకు తెలియలా. మనం పుట్టింది దేవుని పని కొరకు, ఉద్యోగం చేస్తూ కూడా పుట్టింది దేవుని పని కొరకు, పుట్టి ఉద్యోగం చేస్తున్నది కూడా దేవుని పని కొరకే. ఈ గొప్ప రహస్యం మనకు చాలా కాలం తర్వాత తెలిసింది. మనుషులతో మనం పేచి పెట్టుకుని పనిని మన పాదాలతో తొక్కకూడదు. అంచేత నువ్వు దేవుని మందిరానికి రావడానికి ఏ అంశం, ఏ కారణం నిలవదుగాక నిలవదు. అంచేత ఇశ్రాయేల్లో అది నూరు పోశాడు, రంగరించి నూరు పోశాడు నెహెమయా. వారు పట్టణంలో నివాసం ఉన్నారు, పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు. తర్వాత చూడండి 9వ అధ్యాయం ఆఖరి వచ్చిన ఆఖరులైనన్నా, గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. సంఘముగా కూడుకుంటే శ్రమలు వస్తాయి. 8వ అధ్యాయంలో మనం చూసాం కదా, యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున. మనం హంసలాగా జీవించినప్పుడు హింస న్యాయమే. మన జీవితం హంసాత్మకమైనప్పుడు మన జీవితం హంసాత్మకం అంటే చెడును మనం అసహించుకొని పరిశుద్ధతను ప్రేమించేవారుగా ఉంటే హంస నైజం అంటారు దాన్ని. హింస రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాయలున్న చెట్టు మీద రాళ్లు పడ్డట్టు హింస వస్తుంది. గనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి. శ్రమ సహజ, లోకంలో జీవిస్తున్నాం. శ్రమ సహనం మనకు అవసరం. శ్రమ సహనం, శ్రమలను సహించాలి. ఆయన శిలువను భరించి, శిలువను సహించి అనుంది 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక. ఆయన సహనం శిలువ సహనం. శిలువ సహనం, శిలువ సహనం అంటే అల్టిమేట్, అంతే. అది అంతకు మించిన సహనం మరొకటి ఉండదు అనుకుంటా. మన చిన్న చిన్న శ్రమలు పడలేమా ప్రభు కొరకు? 16:33 యోహాను సువార్త చూస్తాం కదా. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. క్రీస్తు శ్రమనుందెను గనుక మీరు నట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. 4వ అధ్యాయం 1వ వచనం పేతురు రాసిన 2వ పత్రిక. ఆయన ఆయుధం ఏ ఆయుధం? బల్లెము, బాకు, మండ్రగొడ్డలి, పేసుకబ్బు,
శ్రమాయుధధారి. శ్రమల చేత జయించాడు. శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచెను. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము సంఘముగా కూడుకుంటున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, వారు పట్టణంలో నివాసం ఉన్నారు, ఆ తర్వాత పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు, ఆ తర్వాత మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి. ఇప్పుడు 10వ అధ్యాయం ఆఖరి వచ్చిన ఆఖరి లైన్, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇదండి కట్టుబాటు. 6 అధ్యాయాలు కట్టుబడి అధ్యాయాలు, మిగిలిన అధ్యాయాలు కట్టుబాటు అధ్యాయాలు. కన్స్ట్రక్షన్ అండ్ రిస్ట్రిక్షన్. కట్టుకోవాలి, కట్టుకున్న కట్టడానికి, కట్టుకోవాలి కట్టుకున్న సంఘానికి, కట్టుకోవాలి కట్టుకున్న ఇంటికి, కట్టుకోవాలి కట్టుకున్న సంసారానికి కట్టుబాటు కలిగి ఉండాలి. లేకపోతే కట్టులేని వారుగా నమోదవుతాం. కట్టులేని వారుగా నమోదవుతాం. ఈయన కట్టే లేదన్నా ప్రతి పందిరిలో ఈయనే. ఏమిటిది? ఏమంటే ప్రతి పందిరి మంది కాదు, ప్రతి ఇల్లు మందేనా? శతకబాత్తరు. మరి ప్రతి పందిరి మంది ఎట్లా వద్దండి? ప్రతి ఇల్లు మంది కాదు, ప్రతి పందిరి మంది కాదు. మనకు పందిరి ఉంది, మనకు పందిరి ఉంది. మన పెళ్లికి మనం వెళ్ళినంతగా మన సంఘానికి మనం వెళ్ళాలి. తన పెళ్లి మిస్ అయిన పెళ్లి కొడుకు లోకంలో ఎవడన్నా ఉంటాడండి? అన్న బో పని ఉండి పెళ్లికి వెళ్ళలేకపోయినా అన్న అనే పెళ్లి కొడుకుని ప్రపంచంలో మీరు చూపించగలరా? అంటే సంఘము మందిరం నీ పెళ్లి కంటే తక్కువ? ఏమండి? పోనీ ఇలా చెబుతాం, నేను రాలేదు కదన్నా, మా వాళ్ళందరినీ పంపించానన్నా, నువ్వు వెళ్ళకుండా పెళ్లికి నీ తరపున ఏమన్నా పంపుతావా? పెళ్లి కొడుకుగా ఒరే నా కాళ్ళు ఎదుగు, నువ్వు వెళ్ళి కూర్చోరా అని ఎవడైనా ఏ బుద్ధిలోనైనా అంటాడండి. కానీ మనం అంటాం, నేను రాలేదు కానీ నేను చాలా మందిని పంపించానన్నా, నువ్వు రావాలయ్యా, అది దేవుడు కోరుకునేది. నెహెమ్యా ఊరిపోశాడు. శ్రమల మధ్య వారు కట్టుబాటు కలిగి ఉన్నారు, పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు. కనుక చాలా శ్రమలు కలుగుతున్నా అయినను అని ఉంది ఆ మాట. ఒక మంచి కంజంక్షన్ వాడబంది అక్కడ. అయినను శ్రమలు కలుగుతున్న ఈ వచనాలకు చాలా చాలా వచనాలు మధ్యలో ఉన్నా కానీ ఇవన్నీ కలిపితే ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ ఫ్రేమ్ అవుతుందండి. కట్టుబాటు వాక్యం అవుతుంది. అది పట్టణంలో నివాసం ఉన్నారు, పరిశుద్ధ సంఘం కూడుకున్నారు, మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి, అయినను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. ప్రాణాలను విడిచిపెడతాం కానీ మందిరాన్ని విడిచిపెట్టాం అనే అర్థం. ఈ కట్టుబాటు కలిగి ఉండి దేవుని పరిచర్యలో మనం కొనసాగడానికి ప్రభు మనల్ని 2021లో హెచ్చరిస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పబ్లిక్ మీటింగ్ హాజరవడం ఒకవేళ కొంతమందికి ఇదే ఫస్ట్ కావచ్చు. ఎందుకంటే ఇటీవల దగ్గర పబ్లిక్ మీటింగ్స్ లేవు కదా, మనకి అన్ని జూమ్లో జరిగాయి. ప్రభు మనకు ఒక బహిరంగ సభ ఇచ్చాడు. హ్యాండ్ బిల్సే సభ పెట్టడం అనేది లేవు కదా ఇటీవల. ప్రభు మనకిచ్చాడు ఈ సభలో. ఆయన తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ కట్టుబాటు, కట్టుబడి, కట్టుకున్న సంఘానికి కట్టుబాటు కలిగి జీవిస్తూ నమ్మకమైన విశ్వాసులుగా మనం కొనసాగడానికి పట్టుదలతో కూడిన కట్టుబాటు, పట్టుదలతో కూడిన కట్టుబాటు కలిగి ప్రభు కొరకు జీవించి దీవించబడ్డానికి ప్రభు తన సహాయాన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. మీ దాసులు, ఆయన సహోదరులు, ప్రియులు
మా మధ్యకు నన్ను ఆయన మరియాసు నాన్నగారు రాగలిగారు. స్తోత్రాలు. సుదీర్ఘమైన ప్రయాణం తదనంతరం మా మధ్యకు తెచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. తదుపరి కార్యక్రమం సిద్ధం చేయండి. మీ దీవెన ఒక్కొక్కరికి ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు.